హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. అందరూ బాగున్నారా? మనము ఈరోజు దేవుడైన యేసు ప్రభువారు మనకు మంచి వార్తలను తెలియపరచడానికి దేవదూతల్ని ఎలాగ ఉపయోగించుకుంటారు అనే వాక్యాంశాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా మనం మొట్టమొదటిగా లూకా సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం నుంచి గనుక మనం చదువుకుంటే, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్నును. అతనికి యోహానను పేరు పెట్టుదువు. అలాగే మనం ఇదే అధ్యాయంలో మనం 19వ వచనం నుంచి చదివితే, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాట్లాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను. మనం ఈ వచనాలు గనుక మనం చూసుకుంటే మనకేం అర్థమైతుంది అంటే, మనము మొట్టమొదటిగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, జకర్యా అనే ఒక వ్యక్తి ఆయన అక్కడుండే యాజకులందరిలో పర్టిక్యులర్ యాజక మర్యాదలో ఒక మామూలు యాజకుడు. సో, అక్కడ యాజక మర్యాద చెప్పున అతను టెంపుల్‌లోనికి వెళ్ళి, అంటే ఆ మందిరంలోనికి వెళ్ళి, అక్కడ ధూపంను వేయుటకు అక్కడికి వెళ్ళాడు. ఆలయానికి వెళ్ళి ధూపం వేయుటకు అక్కడికి వెళ్ళాడు. అండ్ ఆ ధూపం వేయటకి వెళ్ళిన టైంలో, ఆ టైంలో అక్కడ ఒక దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. ఆయనతో మాట్లాడుతూ, "నీకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి నీవు యోహాన్ అని పేరు పెడతావు. అతను ప్రభు దృష్టికి చాలా గొప్పవాడై ఉంటాడు. అతను నాజీరు చేయబడిన వ్యక్తి వలె ఉంటాడు. అలాగే అతను దేవుడైన యేసు ప్రభు వారికి మార్గాన్ని సిద్ధపరిచే ఒక వ్యక్తిగా ఉంటాడు" అని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఈ విషయంలో గనుక చూసుకుంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జకర్యా అనే వ్యక్తి చాలా ఓల్డ్ ఏజ్డ్ పర్సన్, అంటే చాలా ముసలివాడైన వ్యక్తి. అలాగే అతని భార్య కూడా చాలా ముసలి వ్యక్తి. అండ్ అంతటి ఓల్డ్ ఏజ్‌లో కూడా వాళ్ళకు దేవుడైన యేసు ప్రభువారు ఒక కుమారుడిని అనుగ్రహిస్తారు అని చెప్పారు. అదే ఒక బిగ్ మిరకిల్. అందులో ఇంకో భాగంగా మిరకిల్ ఏంటంటే, అతను దేవుని దృష్టికి గొప్పవాడై ఉంటాడు. అతను దేవుడైన యేసు ప్రభు వారికే మార్గం సిద్ధపరిచేంత గొప్ప పొజిషన్‌లో ఉంటాడు అని ఇక్కడ మనం క్లియర్‌గా తెలుసుకొనవచ్చు. మనం చూసుకుంటే దేవుడైన యేసు ప్రభు వారు ఎలాంటి వారికైనా ఎలాంటి రకమైన ఆశీర్వాదమైనా ఇవ్వగలరు. ఎలాంటి గొప్ప గొప్ప విషయాలు మనము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపించవచ్చు. మనకది న్యాచురల్‌గా అగెయిన్స్ట్‌గా అనిపించవచ్చు. అలాంటివైనా కూడా దేవుడైన యేసు ప్రభు వారు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. ఈ విషయాన్ని తప్పకుండా మనం నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే మనకు అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ చాలా ముసలి వాళ్ళైన వ్యక్తులు ఒక కుమారునికి వాళ్ళు జన్మనిస్తున్నారు. అండ్ వాళ్ళకి కూడా హోప్ ఉండిండకపోవచ్చు. అంటే వాళ్ళు కూడా చాలా ముసలి వాళ్ళయిపోయారు. ఇన్నాళ్ళు పుట్టని బిడ్డ వాళ్ళకి ఇప్పుడెందుకు పుడతాడని వాళ్ళకి కూడా నమ్మకం ఉండిండకపోవచ్చు. మనం ఇందులో చూసుకుంటే జకర్యా కూడా నమ్మలేదు. జకర్యా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నేను చాలా ముసలివాడిని కదా! నేనెందుకు పిల్లోడిని కంటాను అని ఆయనే డౌట్ పడాడు. అప్పుడు డౌట్ పడినప్పుడు దూత ఏమని చెప్తుంది? నేను ప్రభు సముఖం నుంచి ఉండే గబ్రియేలును నేనొచ్చి చెప్తున్నాను. అయినా కూడా నువ్వు నమ్మలేదు. కాబట్టి నువ్వు మాట్లాడక మౌనివై ఉందువు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆయనకు కూడా నమ్మకం లేదు. ఆబ్వియస్‌గా, ఎందుకంటే అన్నేళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం స్పెషల్‌గా ఎందుకు పుడతారనే అపనమ్మకం వాళ్ళకుండొచ్చు. అండ్ ఆయన అక్కడ ధూపం వేయడానికి మాత్రమే వచ్చాడు. ఆయన అక్కడ ఉండే వాళ్ళలో కూడా హైయెస్ట్ ర్యాంక్‌లో అయితే లేడని మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. సో, అలాంటి ఒక వ్యక్తికి అంత ఓల్డ్ ఏజ్‌లో అంత గొప్ప కుమారుడు పుడతాడంటే వాళ్ళకి నమ్మశక్యంగా ఆబ్వియస్‌గా ఉండకపోవచ్చు. మన జీవితాల్లో కూడా మనకు జరిగే అద్భుతాలన్నీ మనకు నిజంగా జరుగుతాయని జరిగే వరకు మనకు అనిపించకపోవచ్చు. కానీ మనం విశ్వాసం ఉంచాలి దేవుడైన యేసు ప్రభు వారి పైన. దేవుడైన యేసు ప్రభు వారు ఎలాంటి గొప్ప అద్భుత కార్యాలైనా చేయగలరు. అండ్ అవి మనకు తెలియపరచడానికి దేవుడైన యేసు ప్రభు వారు తరచుగా దూతలను కూడా పంపిస్తూ ఉంటారు మనతో మాట్లాడడానికి. అది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనకు తప్పకుండా దేవుడైన యేసు ప్రభువారు అలా చేస్తూనే ఉంటారు. లూకా సువార్త మొదటి అధ్యాయం 28వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. మనం ఇప్పుడు 35వ వచనం నుంచి చదివితే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి
నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పెను. సో, ఈ వచనంలో గనుక మనం చూసుకుంటే ఇది కూడా మనం చూసుకుంటే ఇది మనకు నేచురల్‌కి చాలా అగెయిన్స్ట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కన్యక గర్భం ధరించి ఒక కుమారునికి జన్మ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. కానీ ఇక్కడ మనం చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు అది పాసిబుల్ చేస్తున్నారు. అండ్ అదే కన్యక ద్వారా దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తున్నారు. సో, మనం ఏమర్థం చేసుకోవచ్చంటే దేవుడైన యేసు ప్రభువారు తప్పకుండా మనకు ఏదైనా నేచురల్‌గా అనిపిస్తే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే దేవుడైన యేసు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు మనకది నేచురల్‌గా అనిపించినా కూడా దేవుడైన యేసు ప్రభువారు సూపర్ నేచురల్‌గా అద్భుతాలు చేయగలరు. అది ఆయనకు సాధ్యమే. సో, ఈ విషయాన్ని మనం తప్పకుండా నమ్మాలి. ఇది మనము చాలా అన్‌బిలీవబుల్‌గా అనిపించవచ్చు. కానీ దేవుడైన యేసు ప్రభువారు మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఈ విషయాల్లో. సో, మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారి యొక్క సన్నిధి నుంచి ఒక దూత మళ్ళీ వచ్చింది. దూత వచ్చి మరియ దగ్గరకు వెళ్ళింది. సో, కన్యక అయిన మరియ దగ్గరకు వెళ్ళి, "దయాప్రాతురాలా నీకు శుభము" అని చెప్తుంది. సో, ఆ మాటలు వినంగానే ఇది ఎక్కడి శుభవచనము, ఇది జనరల్‌గా ఎవ్వరు చెప్పరు గదా! ఒక దేవదూత వచ్చి నా దగ్గర ఎందుకిలా చెప్తుంది అని మరియ భయపడింది. అప్పుడు భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందావు. నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు. ఆ కుమారుడు ఎవరో కాదు స్వయాన దేవుడే. దేవుడైన యేసు ప్రభువారే ఈ భూమి మీదకి వస్తున్నారు. యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై ఉంటాడు. ఆయన ప్రజల దృష్టికి అలాగే దేవుని దృష్టికి దయ పొందినవాడు. ఈ భూమి మీదకి వచ్చి ఆయన సర్వోన్నతుని కుమారుడవుతాడు. ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్టిస్తారు. అలాగే ఆయన రాజ్యం తరతరాలు ఉంటుంది. అది యుగయుగాలు ఉంటుంది అని చెప్తున్నప్పుడు మరియ నేను పురుషుని ఎరుగని దాన్ని నేనెలాగా ఒక కుమారుని కంటాను అంటే, భయపడకము నీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎలిజబెతు తన వృద్ధాప్యమందు కూడా ఒక కుమారుని కంటుంది. అలాగే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు అని చెప్తున్నారు. సో, మనం ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఏదైనా అన్‌బిలీవబుల్‌గా అనిపించినా కూడా మనం తప్పకుండా దేవుడైన యేసు ప్రభువారిని నమ్మాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం అనేది అవ్వనే అవ్వదు. సో, ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ చూసాం. 2 ఎగ్జాంపుల్స్‌లో కూడా ఫస్ట్ సిట్యుయేషన్‌లో ఇద్దరు ముసలి వాళ్ళైన ఒక ఓల్డ్ కపుల్ వాళ్ళు ఒక కుమారుడిని కన్నారు. వాళ్ళు కుమారుడిని కని యోహాను అని పేరు పెట్టారు. ఆ యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అయ్యారు. ఆయన దేవుడైన యేసు ప్రభువారికి మార్గాన్ని సిద్ధపరిచే గొప్ప పొజిషన్‌లోనికి ఎదిగారు. ఆయన మీద ఏలియా ఆత్మ ఉండింది. అలాగే ఇక్కడ ఒక కన్యక పురుషుని ఎరుగని ఒక స్త్రీ ఒక కుమారుడిని కనింది. ఆయన ఎవరో కాదు. ఆయన దేవుడైన యేసు ప్రభువారే. సో, ఆయన భూమి మీదకి రావడానికి ఒక కన్యకను ఆయన ఎన్నుకున్నారు. సో, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనందరి కోసం మరణించి, ఆయన శిలువ పైన యాగం చేసి మన పాపాలన్నిటిని కొట్టివేశారు. సో, ఇక్కడ మనకు నేచురల్‌గా ఏదనిపించినా కూడా అది మనకు ఇంపాసిబుల్‌గా అనిపించినా కూడా మనం నమ్మాల్సిందేంటంటే దేవుడైన యేసు ప్రభువారు సూపర్ న్యాచురల్. ఆయన ఖచ్చితంగా గొప్ప అద్భుతాలు చేయగలరు. ఇంపాసిబుల్ అనేది దేవుడైన యేసు ప్రభువారికి అసలు అదొక వర్డే కాదు. ఆయన ఏదైనా తప్పకుండా సాధించగలరు. సో, ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు నెక్స్ట్ సిట్యుయేషన్ చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నుంచి గనుక మనం చదువుకుంటే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి. ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవ్వాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సో, ఈ వచనాలన్నీ గనుక మనం చూసుకుంటే, ఇది దేవుడైన యేసు ప్రభువారు పుట్టిన తర్వాత అక్కడ ఉండే కొంతమంది జనాలు, అక్కడ ఉండే గొర్రెల కాపరులు, అక్కడుండే మామూలు జనాలు వాళ్ళందరికీ అక్కడ ప్రత్యక్షమై దేవదూత ఏమని చెప్తున్నారు? ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన మీ యొద్ద పుట్టియున్నాడు. ఆయనే మిమ్మల్నందరినీ రక్షించే క్రీస్తు. అందుకు మీకిదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి అక్కడ ఒక తొట్టిలో మీకు కనబడుతుంది.
ఆ పశువుల పాకలో మీరు అక్కడ దేవుడైన యేసుప్రభు వారిని చూస్తారు. ఆయనే క్రీస్తు. ఆయనే మిమ్మల్ని రక్షించేది. సో, ఇలాగ అక్కడ వాళ్ళకి చెప్పిన తర్వాత దూత అక్కడ పరలోక సైన్య సమూహము అక్కడ ఉండి, ఆ దూతతో పాటు పరలోకంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అంటూ వాళ్ళు గాన స్తుతిగానాలు చేస్తూనిన్నారు. అలాగే మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని కూడా స్తోత్రం చేశారు. సో, మనము ఈ సిట్యుయేషన్ మొత్తం చూసుకుంటే కొంతమందికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఏంటంటే దేవుడనేది ఓన్లీ రిచ్ పీపుల్‌కి లేదంటే అది ఏమంటారు అదొక కొంతమందికి అందలేనంత ఎత్తుగా ఉంటుంది. పేదవాళ్ళందరికీ అసలు దేవుడనే వాళ్ళు ఎవ్వరు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళనెందుకు పట్టించుకోలేదు. సో, ఇలాగా కొంతమందికి కొంతమంది ప కొన్ని పర్సెప్షన్స్ అనేవుంటాయి. సో, మనం ఈ వచనాల్లో గనుక మనం చూసుకుంటే అక్కడ సాధారణమైన ప్రజలకే ఫస్ట్ న్యూస్ అనేది వచ్చింది. సో, అక్కడ ఇజ్రాయేలీల రాజుకు రాలేదు. అంటే అక్కడుండే హేరోదు రాజుకు రాలేదు. లేదంటే అక్కడుండే రోమా సామ్రాజ్యం రాజుకు రాలేదు. వాళ్ళెవ్వరికీ ఆ న్యూస్ అనేది రాలేదు. ఇక్కడ దేవదూతొచ్చి డైరెక్ట్‌గా అక్కడుండే గొర్రెల కాపర్లకు, అక్కడుండే నార్మల్ ప్రజలకే చెప్తున్నారు. సో, ఆయన పుట్టింది కూడా వాళ్ళ మధ్యలోనే బెత్లెహేమ్‌లోనే. ఆయనేమి ఒక రాజంతఃపురంలో పుట్టలేదు. ఆయన ఒక కోటలో ఏం పుట్టలేదు. ఆయన ఒక పశువుల పాకలో పుట్టారు. అండ్ ఆయన చాలా నార్మల్ పీపుల్ మధ్యలోనే పుట్టారు. సో, ఫస్ట్ న్యూస్ అనేది కూడా నార్మల్ పీపుల్‌కే వెళ్ళింది. అక్కడ వెళ్ళి ఫస్ట్‌గా సెలబ్రేట్ చేసింది కూడా అక్కడ నార్మల్ పీపులే. సో, ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకొనవచ్చు దేవుడైన యేసు ప్రభువారు అందరిని ఈక్వల్‌గా ప్రేమిస్తారు. ఆయన డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా, లేదంటే చదువుకున్న వాళ్ళని ఒకలాగా, చదువు లేని వారిని ఒకలాగా, లేదంటే పెద్ద పెద్ద సిటీల్లో ఉండేవారిని ఒకలాగా, పల్లెటూర్లలో ఉండేవారిని ఒకలాగా ఇలాగంతా ఏమి ఉండదు దేవుడైన యేసు ప్రభువారికి. దేవుడైన యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని ఏకరీతిగా ప్రేమిస్తారు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు. అందరికీ ఆయన ఈక్వల్‌గా కృపనిస్తారు. ఆయన అందరికీ ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది ఇస్తారు. ప్రతి ఒక్కరు ఆయనతో పాటు పరలోకంలో ఉంటారు. ఇది ఫర్ ష్యూర్. సో, దీనికోసం మనం తప్పకుండా ఆయనని నమ్మి తీరాలి. ఎందుకంటే ఆయన మనల్ని అందరిని ఈక్వల్‌గా ప్రేమిస్తున్నారు. ఆయన మనందరికీ పరలోక రాజ్యానికి ఎంట్రీ ఇస్తున్నారు. సో, ప్రతి ఒక్కరు వెళ్ళవచ్చు అక్కడికి. అక్కడ కొంతమందే ఉంటారు. అలాగంటూ ఏమీ లేవు. సో, ఈ రూల్స్ అనేవనేది అసలేమీ లేదు. తప్పకుండా ఆయనని ఎవరైతే నమ్ముతారో తప్పకుండా వాళ్ళందరూ పరలోకంలో ఉండి తీరుతారు. సో, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ సిట్యుయేషన్‌లో. సో, ఇక్కడ ఏం జరిగిందంటే దేవదూత వచ్చి అక్కడుండే జనాలందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది తెలియపరిచింది. సో, మనకు కూడా దేవుడైన యేసు ప్రభువారు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవదూతలను పంపించి మనం అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు వాళ్ళ దేవదూతలని. సో, మనకు దేవదూతలంటే పర్టిక్యులర్‌గా కొన్ని రెక్కలు ఉండి, లేదంటే వాళ్ళు తెల్లగా మెరుస్తూ సో, ఇలాగుండాలని ఏం లేదు. మనకు నార్మల్‌గా ఉండే జనాల్ని కూడా దేవదూతల్లాగా దేవుడైన యేసు ప్రభువారు పంపిస్తారు మన దగ్గరికి. సో, ఈ విషయాన్ని మనం కొన్ని కొన్ని సార్లు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అద్భుతం అనేది జరిగి తీరుతుంది. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. మనం ఇప్పుడు నెక్స్ట్ సిట్యుయేషన్ చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం చదువుకొని ధ్యానించుకుందాం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. సో, ఈ వచనం గనుక మనం చూసుకుంటే ఇక్కడ ఒక దేవదూత ఫిలిప్పు దగ్గర ప్రత్యక్షమై, "నువ్వు అరణ్య మార్గంలో గాజా వైపుకు వెళ్ళే ఒక మార్గంలోనికి వెళ్ళు. యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే ఆ రోడ్‌లో. సో, అక్కడ ఒక అరణ్య మార్గంలోనికి వెళ్ళు" అని చెప్తారు. సో, అక్కడికి వెళ్ళినప్పుడు ఫిలిప్పు అక్కడ ఒక రథాన్ని కనుగొంటాడు. ఆ రథం దగ్గర ఆ రథంలో ఒక నపుంసకుడు బైబిల్ చదువుతూ ఉంటాడు. లేఖనాలు చదువుతున్నప్పుడు యెషయా గ్రంథంలో దేవుడైన యేసు ప్రభువారి గూర్చిన ఒక ప్రవచనాన్ననేది చదువుతాడు. సో, ఆ ప్రవచనాన్ని చదివి ఆయన గొర్రెవలె వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండునో, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ఒక లేఖనం అనేది ఉంటుంది. సో, ఆ లేఖనాన్ని చదువుతూ ఇది ఎవరి గురించి ఈ ప్రవక్త ఇలాగ రాశారు అని అడిగినప్పుడు ఫిలిప్పు అక్కడ దేవుడైన యేసు ప్రభువారిని గురించిన స్టోరీ మొత్తం చెప్తాడు. ఆ లేఖనాన్ని మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అలాగే సువార్త అక్కడికక్కడే చెప్తాడు. సో, ఆ సువార్త విన్న ఆ నపుంసకుడు ఇమ్మీడియేట్‌గా నేనెందుకు బాప్టిజం తీసుకోకూడదు? ఇక్కడే నీళ్లున్నాయి కదా! ఈ నీళ్ళలోనే దిగి బాప్టిజం ఎందుకు తీసుకోకూడదు అని ఆ నపుంసకుడు అడిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫిలిప్పు అక్కడే
ఆ నపుంసకుడికి బాప్టిజం ఇస్తాడు. అలాగే ఆ నపుంసకుడు ఆశీర్వదింపబడతాడు. సో, మనము ఇందులో టేక్ అవేస్ ఏం చూడవచ్చంటే, దేవుడైన యేసుప్రభువారు అందరిని ఈక్వల్‌గానే చూస్తారు. అండ్ దేవుడైన యేసుప్రభువారు తప్పకుండా ఎలాంటి వారికైనా సువార్త ఖచ్చితంగా చెప్తారు. అలాగే ఎలాంటి వారికైనా సువార్త చెప్పగలిగే సా సామర్థ్యాన్ని, అలాగే ఆ సౌకర్యాన్ని దేవుడైన యేసుప్రభువారు ఖచ్చితంగా అనేకులకు అందరికీ ఇస్తారు. అండ్ మనం ఇక్కడ ఇంకోటి ఏం తెలుసుకొనవచ్చంటే, దేవుడైన యేసుప్రభువారు ఎవ్వరైనా కానీ తెలిసిన వాళ్ళైనా, తెలియకపోయిన వాళ్ళైనా ఎవరైనా బైబిల్ చదివినప్పుడు వాళ్ళ హృదయాల్లో క్రియ కలుగజేస్తారు. సో, వాళ్ళు చదివిన వెంటనే ఎందుకు ఈయనని ఇంతగా శిక్షించారు? ఈయన ఏం పాపం చేశారు? సో, ఈయనకెందుకు ఇలాంటి శిక్ష పడింది అని కొంతమందికి ఇమ్మీడియేట్‌గా అక్కడికక్కడే వాళ్ళకి ఒక థాట్ అనేది వస్తుంది. లేదంటే అలాగా బైబిల్‌లో ఏదైనా కానీ చదివినప్పుడు కూడా వాళ్ళకి హృదయంలో క్రియ అనేది జరుగుతుంది. సో, ఆ క్రియ అనేది జరిగినప్పుడు వాళ్ళలో మార్పు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, మార్పు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు మెల్లమెల్లగా కావచ్చు, లేదంటే వాళ్ళు అప్పటికప్పుడే కావచ్చు. ఈ సిట్యుయేషన్‌లో చూస్తే వాక్యం చదివిన వెంటనే బాప్టిజం తీసుకున్నాడు. సో, అలాగా కొంతమంది వెంటనే మారుతారు. కొంతమంది మెల్లగా మారుతారు. కొంతమంది సంవత్సరాలకు మారుతారు. ఎప్పటికైనా కానీ తప్పకుండా మారతారు. సో, ఈ విషయాన్ని తప్పకుండా మనం నోటీస్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కరు బైబిల్ చదివేలాగా ఉండడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బైబిల్ చదివిన వాళ్ళకి అలాగే మనం ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు కూడా మనం సువార్త చెప్పిన వెంటనే వాళ్ళు నమ్మేస్తారా అని మనకు ఒక డౌట్ రావచ్చు. కానీ దేవుడైన యేసుప్రభువారు తప్పకుండా వాళ్ళ హృదయాల్లో క్రియ చేస్తారు. ఆ క్రియ చేయడం వల్ల వాళ్ళకు రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా తెలియకపోయినా, తెలిసినా ఏదైనా కానీ వాళ్ళు తప్పకుండా మారడం అయితే ఖచ్చితంగా గ్యారంటీ. ఎండ్ రిజల్ట్ ఏంటంటే వాళ్ళు తప్పకుండా దేవుడైన యేసుప్రభువారి మార్గంలోనికి వచ్చి తీరుతారు. ఇదే ఎండ్ రిజల్ట్. తప్పకుండా ఇది నెరవేరుతుంది. సో, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని తప్పకుండా సువార్తను అనేకులకు తెలియపరచాలి. వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అయ్యారనేది మనకు ఆ తర్వాత విషయము. మనం సువార్త చెప్పడం అనేది మనకు ఇంపార్టెంట్. మనం ఇప్పుడు నెక్స్ట్ సిట్యుయేషన్ చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. సో, ఈ వచనాలు గనుక మనం చూసుకుంటే, అక్కడ ఒక రోమన్ ఆఫీసర్ అతను సెంచూరియన్. సో, అక్కడ ఉండే ఒక రోమన్ సెంచూరియన్‌కి దేవుడైన యేసుప్రభు వారి యొక్క దూత ప్రత్యక్షమయ్యి, "నువ్వు చేసే మంచి కార్యాలు, నువ్వు చేసే ప్రార్థనలన్నీ దేవునికి నచ్చాయి. అండ్ దేవునికి జ్ఞాపకార్థంగా చేరాయి పరలోకానికి. సో, నీకు ఒక మంచి విషయాన్ని తెలియపరచడానికి దేవుడైన యేసుప్రభువారు ఒక దూతని నీ యొద్దకు పంపించారు. సో, నేను నీకు చెప్తున్నాను. ఇప్పుడు యొప్పేకు కొంతమంది మనుషులను పంపించి, అక్కడ పేతురు అని మారుపేరు గల ఒక సీమోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని పిలిపించుము అని చెప్తాడు. సో, అతను చెప్పిన వెంటనే దేవదూత మాట విని, దేవదూత ఎలాగైతే చెప్తుందో అలాగా ముగ్గురు మనుషులను పంపిస్తాడు. అక్కడ సీమోన్ దగ్గరికి పంపించినప్పుడు సీమోను ఇంట్లో ఉండే పేతురు. సో, ఇద్దరు సీమోన్‌లుంటారు అక్కడ. సో, అక్కడ పేతురును వాళ్ళు పిలుస్తారు. అండ్ పేతురు వస్తాడు. సో, పేతురు అక్కడికి వచ్చిన తర్వాత ఇది మనం చూసుకుంటే బైబిల్‌లో ఫస్ట్ సిట్యుయేషన్. సో, ఫస్ట్ బిగ్ సిట్యుయేషన్ యాక్చువల్లీ ఫస్ట్ సిట్యుయేషన్ కాదు. ఫస్ట్ బిగ్ సిట్యుయేషన్ ఏంటంటే అన్ని జనులకు చాలా మందికి ఒక్కసారిగా సువార్త అందుతుంది. సో, అక్కడుండే వాళ్ళందరూ దాదాపుగా అన్ని జనులే రోమా ప్రదేశంలో. సో, అతను ఆబ్వియస్‌గా రోమన్ సెంచూరియన్ కాబట్టి ఆయన ఇంట్లో ఉండే వాళ్ళందరూ మాక్సిమం రోమీయులే ఉంటారు. అండ్ ఒకవేళ ఉన్నా కానీ అక్కడ చాలా తక్కువ మంది దేవుడైన యేసుప్రభు అని తెలిసిన వాళ్ళు ఉండవచ్చు. సో, అలాంటి ఏరియాకు దేవుడైన యేసుప్రభు వారు పేతురును పంపిస్తున్నారు. సో, అక్కడ పేతురు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పిన తర్వాత అక్కడ ఆ ఇంటిలో అందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. సో, మన 45వ వచనం గనుక మనం చదువుకుంటే, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి. సో, ఈ 2 వచనాలు గూడా మనం చూసుకుంటే, అక్కడ పేతురు వెళ్లి వాళ్ళకి దేవుడైన యేసుప్రభు వారి గురించి తెలియపరిచి, వారికి ప్రార్థన చేయగా అక్కడుండే అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. వాళ్ళు కూడా
వాళ్ళు అక్కడుండే వాళ్ళందరూ భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో, మనము పరిశుద్ధాత్మ వచ్చిన ఫస్ట్ సిట్యుయేషన్ ఏదైతే ఉంటుందో అపోస్తలుల కార్యములు రెండో అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో సో, అక్కడ మనం చూసుకుంటే మొదటి 2 అధ్యాయాల్లో అక్కడ పేతురు మీదకి, అలాగే అక్కడుండే శిష్యుల మీదకి, ఆ రూమ్‌లో ఉండే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ రాంగానే వాళ్ళక్కడ భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉండే కాంగ్రిగేషన్ అందరికీ కూడా వీళ్ళేంది ఇలాగ పరిశుద్ధాత్మ మీదికొచ్చి వీళ్ళు వేరే భాషల్లో మాట్లాడుతున్నారు. మాకర్థమయ్యే భాషల్లో వీళ్ళెలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు షాకయ్యారు. సో, అదక్కడ జరిగింది ఓన్లీ యూదులకు మాత్రమే. అండ్ మనం ఈ అధ్యాయంలో గనుక చూసుకుంటే ఈ వచనాల్లో అక్కడ కొర్నేలి ఇంటి దగ్గర రోమన్ సెంచూరియన్ ఇంటి దగ్గర ఉండే అన్యజనులందరి మీదకి కూడా దేవుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ రావడమే కాదు వాళ్ళు కూడా అందరూ భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో, ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ సిట్యుయేషన్స్ ఏంటంటే అక్కడ చాలా మందికి ఒకేసారి పరిశుద్ధాత్మ రావడం, అది కూడా అన్యజనులు అయ్యుండడం. సో, అన్యజనుల మీదకి కూడా పరిశుద్ధాత్మ రావడం స్టార్ట్ అయింది. సో, మనం చూసుకుంటే ఇప్పుడు మనము దేవుడైన యేసు ప్రభువారిని నమ్మాము అంటే, దేవుడైన యేసు ప్రభువారిని నమ్మిన వెంటనే మనందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ వస్తుంది. సో, మనందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క మాట మనం వినాలి. అండ్ పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా భాషల్లో మాట్లాడవచ్చు. కేవలం భాషల్లో మాట్లాడడమే కాదు, మనం గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. మనము ప్రవచనాలు చెప్పవచ్చు. సో, ఇలాగా చాలా ఉంటాయి. సో, మనం దేవుడైన యేసు ప్రభువారిని నమ్మిన వెంటనే మనకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడైన యేసు ప్రభువారు ఇస్తారు. సో, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే అది కేవలం మామూలు దేవుడైన యేసు ప్రభువారు ఎన్నుకున్న యూదులకనే కాదు. సో, దేవుడైన యేసు ప్రభువారు ఆయన శిలువ మరణం తర్వాత ప్రపంచం మొత్తం దేవుడైన యేసు ప్రభువారు ఎన్నుకున్న వాళ్ళే. సో, ప్రపంచంలో ఉండే ఎవ్వరికైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడైన యేసు ప్రభువారు ఇస్తారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం కేవలం ఆయనను నమ్మాలి. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మన కోసం ఈ భూమి పైన శిలువ యాగం చేశారు. మన పాపాలన్నిటిని కొట్టివేశారు. సో, ఈ విషయాలను గనుక మనం నమ్మితే మన మీద కూడా పరిశుద్ధాత్మ ఖచ్చితంగా దేవుడైన యేసు ప్రభువారు పంపిస్తారు. అలాగే ఆదరణకర్తగా వచ్చిన పరిశుద్ధాత్మ మనకు దేవుడైన యేసు ప్రభువారు చెప్పే ప్రతి ఒక్క మాట ఫిల్ట్రేషన్ లేకుండా యాజ్ ఇట్ ఈస్‌గా మనకు తెలియపరుస్తారు. అలాగే మనం చేయవలసిన కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడైన యేసు ప్రభువారు మనకు చెప్తూనే ఉంటారు. సో, ఈ విషయాన్ని మనం తప్పకుండా నోటీస్ చేయాలి. దాన్ని బట్టి దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తులు కూడా తెలియపరచాలి మనము. సో, మనము ఈ సిట్యుయేషన్ తెలుసుకున్నాం. ఏంటంటే, ఇప్పుడు మనము ఒక 5 సిట్యుయేషన్స్ చూసాము. ఎలాగైతే దేవదూతలు వచ్చి వాళ్ళు వినవలసిన మంచి విషయాలు, అలాగే వాళ్ళు చేయవలసిన కార్యాలు వాళ్ళకు తెలియపరిచాయి. అలాగే వాళ్ళు విన్న వెంటనే వాళ్ళు సంతోషపడ్డారు, ఆశీర్వదింపబడ్డారు, షాక్ అయ్యారు కొంతమంది. కానీ అందరికీ ఎండ్ రిజల్ట్ ఏంటంటే హ్యాపీనెస్ అనేది వచ్చింది. సో, మన జీవితాల్లో కూడా దేవుడైన యేసు ప్రభువారు కొన్ని కొన్ని సార్లు మనము ఎక్స్‌పెక్ట్ చేసినా, ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయినా, నమ్మినా, నమ్మకపోయినా మనము అర్థం చేసుకునే లోపే కూడా కొన్ని కొన్ని సార్లు దేవుడైన యేసు ప్రభువారు దేవదూతలను మన దగ్గరికి పంపిస్తారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనకది వెంటనే అర్థం అవ్వకపోయినా, దేవుడైన యేసు ప్రభువారి వల్లే ఆ విషయం జరిగింది అనేది మనకు జరిగిన వెంటనే మనకు అర్థమైపోతుంది. సో, మనకది ముందే అర్థం అవ్వాలంటే మనము దేవుడైన యేసు ప్రభువారిని రోజు మనము అడగాలి. మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో దాని గురించి కనిపెట్టాలి. సో, అలాగ చేసినప్పుడు మనకు మనకు ముందే అర్థమవుతూ ఉంటుంది. మన సిట్యుయేషన్స్ ఏమేమొస్తాయి, మనం ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉంటాము, లేదంటే మనం ఎలాగ సంతోషంగా ఉంటాము, మనకు ఎలాగ ఆశీర్వాదాలొస్తున్నాయి. సో, ఇలాంటి విషయాలు దేవుడైన యేసు ప్రభువారు మనకు ముందే తెలియపరుస్తూ ఉంటారు కూడా. సో, ఈ విషయాలన్నీ మనం పొందుకోవాలంటే మనము రోజు ప్రార్థన చేయాలి. అలాగే రోజు మనము దేవుడైన యేసు ప్రభువారి సన్నిధిలో కనిపెట్టాలి. సో, ఇది మనం తప్పకుండా అందరం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకిచ్చిన ఈ గొప్ప వాక్యాంశాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు పరిశుద్ధాత్మ ద్వారా మీరు చెప్పే ప్రతి ఒక్క మాటను మేము వినేందుకు సాయం చేయండి. అలాగే మేము కొన్ని కొన్ని సార్లు దేవదూతల ద్వారా మీరు మాకు తెలియపరచాలనుకున్న గొప్ప వార్తలను, లేదంటే మేము చేయవలసిన పనులను మేము తెలుసుకొనవచ్చు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఇది మేము తప్పకుండా గుర్తించేందుకు మాకు ఆ సామర్థ్యాన్ని దయచేయండి. మా కళ్ళు అలాగా తెరవండి. అలాగే మేము తప్పకుండా కూడా మీరు చెప్పే ప్రతి ఒక్క మాటను మేము ఫాలో అయ్యేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్క మాట ఏది నిరర్ధకం అవ్వదు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇంతటి గొప్ప వాక్యాంశాన్ని మాకు తెలియపరిచినందుకు మీకే వందనాలు తండ్రి. ఈ వాక్యం విన్న అందరూ తప్పకుండా వాక్యానుగుణంగా జీవించేందుకు సాయం చేయండి. వాళ్ళు తప్పకుండా మీరు చెప్పే ప్రతి ఒక్క మాట వినేందుకు కూడా సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులున్నాయో అక్కడ మీరు చేతులుంచండి. దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు తప్పకుండా మీకు రోగాలన్నీ పోతాయి. యేసు నామంలో ఎక్కడైతే వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేస్తున్నారో వారికి ఇప్పుడే ఆ రోగాలన్నీ ఇప్పుడే పోవును గాక. అది ఎలాంటి రోగమైనా సరే, అది తల నుంచి అరికాలు వరకు ఎలాంటి రోగమైనా ఇప్పుడే పోవును గాక. అది హెడ్‌ఏక్ అయినా, అది ఐ ప్రాబ్లమ్ అయినా, అది ఐసైట్ ప్రాబ్లమ్ అయినా, లేదంటే అది బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయినా, అది ఆస్తమా అయినా, అది బ్రాంకైటిస్ అయినా, అది ఎలాంటి రోగమైనా, అది గొంతు ప్రాబ్లమ్ అయినా, అది టంగ్ ప్రాబ్లమ్ అయినా, అది క్యాన్సర్ అయినా, అది ఇంకా ఎలాంటి రోగమైనా, అది ఇంకా ఎలాంటి హెపటైటిస్ అయినా, లేదంటే వాళ్ళకి ఎయిడ్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి రోగం ఉన్నా కానీ యేసు నామంలో ఇప్పుడే పోవును గాక. వాళ్ళకి కాళ్ళు నొప్పులున్నా, నడుము నొప్పులున్నా, యాంకిల్ పెయిన్స్ ఉన్నా, ఏ రోగమైనా యేసు నామంలో ఇప్పుడే పోవును గాక. వారికి ఇప్పుడే పూర్తి స్వస్థత కలుగును గాక. యేసు నామంలో ఇది తప్పక జరుగును గాక. అలాగే వారి జీవితాల్లో ఎటువంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అయినా యేసు నామంలో ఇప్పుడే పోవును గాక. యేసు నామంలో ఇప్పుడే వారికి రెగ్యులర్‌గా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ వచ్చును గాక. ఇది తప్పక జరుగును గాక. వారి జీవితాల్లో ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా, ఎలాంటి కోర్ట్ కేసెస్ ఉన్నా యేసు నామంలో ఇప్పుడే పోవును గాక. వారికి ఆ డిజర్వింగ్ జస్టిస్ అనేది ఇప్పుడే వచ్చును గాక. వారు శాంతి సమాధానాలతో ప్రతిరోజు పండుకొందురు గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, దేవుడైన యేసు ప్రభువారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే చెప్తారు. అండ్ మన ఆశీర్వాదం కోసమే చెప్తారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే దేవుడైన యేసు ప్రభువారు దేవదూతలను ఉపయోగించుకుంటారు. దేవదూతలు మనల్ని ఎప్పుడు కాపాడుతాయి. అలాగే దేవదూతలు మనకు వినవలసిన మనకు మంచి విషయాలు మనకు తెలియపరుస్తాయి. సో, ఈ విషయాన్ని మనం నోటీస్ చేయాలి. ఈ నోటీస్ చేయడానికి కూడా మనం తప్పక ప్రార్థన చేయాలి. సో, అలాగే చేద్దాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏ సమాచారం నమ్ముతావు నువ్వు అనే పాట ద్వారా మనం దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. ఏ సమాచారం నమ్ముతావు నువ్వు నువ్వు ఏ సమాచారం నమ్ముతావు నువ్వు అరే నువ్వు కంటికి కనిపించే చెడ్డ సమాచారమా విశ్వాస నేత్రాల మంచి సమాచారమా దుష్టుడు నసపెట్టే దుష్ట సమాచారమా యేసయ్య వినిపించే సత్య సమాచారమా ఏ సమాచారం నమ్ముతావు నువ్వు నువ్వు I believe the report of Jesus. We believe the report of Jesus. I believe the report of Jesus. We believe the report of Jesus. దుష్టుడు చెప్తాడు మోసము చేస్తాడు నీ పని అయిపోయిందని పరిస్థితులు నిన్ను వెక్కిరిస్తాయి నువ్వు చేతగాని వాడవని లేదు 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 ప్రభువు చెప్తున్నాడు నీకు నిరీక్షణ ఉందని ముందు గతి ఉంది మేలు కలుగుతుంది నీ ఆశ భంగము కాదని నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని ఏ సమాచారం నమ్ముతావు నువ్వు నువ్వు ఏ సమాచారం నమ్ముతావు నువ్వు అరే నువ్వు కంటికి కనిపించే చెడ్డ సమాచారమా విశ్వాస నేత్రాల మంచి సమాచారమా దుష్టుడు నసపెట్టే దుష్ట సమాచారమా యేసయ్య వినిపించే సత్య సమాచారమా ఏ సమాచారం నమ్ముతావు నువ్వు అరే నువ్వు I believe the report of Jesus. We believe the report of Jesus. I believe the report of Jesus. We believe the report of Jesus. హల్లెలూయా. సో మనకు పరిస్థితులు చూసి అనిపిస్తుంటుంది ఇంతే నా జీవితము ఇంకేముంది అంతా అయిపోయింది అని మనం అనుకుంటూ ఉండవచ్చు. అయితే యేసుప్రభు వారు మనతో ఉన్నారు అనేది గుర్తుంచుకొని సృష్టికర్త అయిన యేసుప్రభు వారు అత్యున్నతుడైన యేసుప్రభు వారు అన్నీ సాధ్యం చేయగలిగే యేసుప్రభు వారు మనతో ఉన్నారు అనేది గుర్తుంచుకొని మనం యేసుప్రభు వారు మన జీవితంలో ఏదైతే పలుకుతున్నారో అది మనం నమ్మాలి. అంటే ఆశీర్వాదం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, దీర్ఘాయుషు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, క్షేమం కావచ్చు, ఘనత కావచ్చు.
సో యేసుప్రభు వారు మన జీవితంలో మన కొరకే ఏదైతే చెప్తున్నారో, ఏదైతే పలుకుతున్నారో అది మనం నమ్మాలి. ఆ విధంగా నమ్మినట్లయితే ఏంటంటే మనం గొప్ప విశ్వాసులంగా ఎంచబడి యేసుప్రభు వారి చేత గొప్పగా ఆశీర్వదింపబడతాము. సో మనమందరం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.